హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఓకే. సో ఇవాళ మన వీడియో ఒక సెల్ఫ్ డెవలప్మెంట్, అంటే నా నా పరంగా ఇది ఒక ఒక టేక్అవే, అంటే ఒక వ్యక్తి నుంచి కొన్ని విషయాలు నేను నేర్చుకున్న అంశాలు. సో చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఇది ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో దీన్ని మెయిన్గా ఏంటంటే మన మన హాలీవుడ్ నటుడు జానీ డిప్ ఈ మధ్య ఆయన డిఫమేషన్ కేస్, అంటే పరువు నష్టం కేసులో ఆయన గెలవడం జరిగింది. ఒక ఒక 3 వీక్స్ 4 వీక్స్ ముందు. సో ఈ పరువు నష్టం కేస్ యుఎస్లో జరిగింది. ఆయన ఈ కేసు గెలిచారు. అయితే ఏంటంటే ఈ కేస్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇది పబ్లిక్కి లైవ్ అనమాట. అంటే ఈ కేసు 6 వీక్స్ జరిగింది. డిఫమేషన్ కేస్ 6 వీక్స్ కూడా మొత్తం లైవ్లో పెట్టారు. అటు తన ఎక్స్ వైఫ్, తన లాయర్స్ వాళ్ళు జానీ డిప్ని ఎలాగ వాళ్ళు బ్లేమ్ చేశారు, జానీ డిప్ టీం వాళ్ళని ఎలా బ్లేమ్ చేశారు. సో ఈ ఇద్దరి టీమ్స్ మధ్య జరిగిన ఆ కాన్వర్జేషన్స్, జానీ డిప్ ఆయన ఎక్స్ వైఫ్ టీం మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ కానీ, ఆ యొక్క ద వే దే హ్యావ్ ఆర్గ్యూడ్ విత్ ఈచ్ అదర్. అండ్ వాళ్ళ అటర్నీ వాళ్ళు ఎలాగా క్వశ్చన్స్ వేయడం ఇద్దరు టీమ్స్కి, జడ్జ్, జ్యూరీస్. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత కొన్ని విషయాలు అంటే ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్ కలిగింది. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే ఆయన సినిమాలు కొన్ని చూడడం జరిగింది. సో జానీ డిప్ ఆ తర్వాత పెద్దగా ఆయన సినిమాలు చూడకపోయినా ఆయన కేసు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ని చూపించింది. అయితే నేను జానీ డిప్ తను ఆ కోర్టు కేసులో తను మాట్లాడుతున్నప్పుడు తన దగ్గర నుంచి కొన్ని విషయాలు నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే నేను ఇది జానీ డిప్ తను ఒక పెద్ద నటుడు, తన చాలా మంచి నటుడు, తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని కానీ నేను ఇన్స్పైర్ అవ్వలేదు. నేను ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే ఆయన హ్యాండిల్ చేసిన విధానం, జానీ డిప్ ఆ సిట్యువేషన్ని హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే తన ఒక పర్సనాలిటీ కానీ, ద వే హీ కమ్యూనికేటెడ్, తన బాడీ లాంగ్వేజ్ కానీ నాకు ఇన్స్పైర్. అంటే కొంతవరకు మనం తీసుకునే మంచి విషయాలు ఉన్నాయి, మొత్తం కాకపోయినా మంచి విషయాలు ఉన్నాయి. సో అందులో నేను టాప్ త్రీ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది ఇట్స్ నథింగ్ లైక్ సెల్ఫ్ మోటివేషన్ వీడియో అని, బుక్ రివ్యూ కాదు. నా ఒపీనియన్, నా సైడ్ ఆఫ్ స్టోరీ. తన దగ్గర నుంచి అటువంటి సిచ్యువేషన్స్ రేపొద్దున అంటే అటువంటి సిచ్యువేషన్ కాదు, అంటే మనం రేపొద్దున ఎలా ఎదుర్కోవాలి సమాజాన్ని, మనం ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి, తర్వాత ఏమో మనం ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత నమ్మకంగా ఉండాలి సొసైటీ మనం చూస్తున్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలని ఆయన దగ్గర కొన్ని విషయాలు నాకు బాగా నచ్చినాయి. సో ఇది నేను అంటే నాకు నచ్చిన 3 పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. తను ద వే హీ హ్యాండిల్ ద సిట్యువేషన్. ఓకే, తను రియల్ లైఫ్లో ఏంటి, తెరపైన ఏంటి, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కేసు నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. అయితే ద వే హీ హ్యాండిల్ ద సిట్యువేషన్ నాకు ఏం నచ్చినాయి అని చెప్తాను అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే నాకు అంటే నా టేక్అవే ఆయన దగ్గర నుంచి నేను తీసుకోవాల్సింది ద వే హీ హ్యాండిల్ సిట్యువేషన్. ఫస్ట్ వచ్చి టేకింగ్ అకౌంటబిలిటీ. అంటే తను చేసిన మిస్టేక్స్ ఏంటి అవి కూడా యాక్సెప్ట్ చేశాడు. అంటే తన ప్రీవియస్ ఇయర్స్లో తన ఎక్స్ వైఫ్తో తను ఎలా బిహేవ్ చేశారు, సో తన రియల్ నేచర్ ఏంటి, తన రియల్ యాటిట్యూడ్ ఏంటి అని కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే కొన్ని మిస్టేక్స్, తను చేసిన తప్పుల్ని ఆయన యాక్సెప్ట్ చేశారు, చేయని తప్పుల్ని అయితే తీవ్రంగా ఖండించారు. ఆ విషయం నాకు బాగా నచ్చింది. అంటే మొత్తం తప్పంతా అవతల వాళ్ళ మీద వేయకుండా తను కూడా యాక్సెప్ట్ చేశాడు. అది నాకు బాగా నచ్చింది. సో మనం అంటే రేపొద్దున అటువంటి సిచ్యువేషన్ అనే కాదు, మనకి ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, రియల్ లైఫ్లో కానీ, చుట్టాలతో కానీ, ఎవరితోనే మనకు అటువంటి సిచ్యువేషన్స్, అంటే ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పే సిచ్యువేషన్ రావచ్చు. అటువంటి టైంలో మనం ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా, డిఫెండ్ చేయకుండా, మన తప్పులు మనం ఒప్పుకుంటూ ఓకే, సో ముందుకు వెళ్ళాలి. అంటే మనం అకౌంటబిలిటీ తీసుకోవాలి. అది మెయిన్గా. అంటే ప్రతిదీ వాళ్ళ మీద వేయకుండా ఎంతవరకు మనం తప్పు చేసామో అది మనం ఒప్పుకోవడం మంచిది. ఓకే, అప్పుడు దీనివల్ల అందరికీ మన మీద నమ్మకం బాగా కుదురుతుంది. ఓకే,
ఓకే, సో దెర్ వోంట్ బి ఎనీ మోర్ ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ వీడియో చూడండి, ఈ చిన్న వీడియో నేను తీసి పెట్టాను. సో చూడండి ఆయన ఎలాగా తన తప్పుల్ని ఒప్పుకున్నారు, ఒప్పుకున్నప్పుడు తన థింకింగ్, ఎలా థింక్ చేసి జాగ్రత్తగా మాట్లాడారు, ఎదుటి వాళ్ళని కించపరచకుండా ఎంత చక్కగా మాట్లాడారో చూడండి. Paul Bettany's a good friend that you've done drugs with, right? That's a strange question. Paul Bettany is a good friend. Yes. You've done drugs with him? Yes, I have. Cocaine, right? Cocaine, yes. Alcohol? Alcohol, yes. Pills, including Xanax and Adderall, right? That I'm not so sure of. Okay. Mr. Depp, you remember giving testimony in the trial in the UK, correct? Yes. And you gave that testimony under oath, right? Yes. You gave quite a bit of testimony in that trial, right? I wouldn't be able to judge that myself. It felt like a lot. Okay, well, let's take a look at some of it. And you see that on the bottom of that page, there's a discussion of Paul Bettany and the drugs that you did together. And there was a question. The question is, any sort of pills? And your answer is yes, there could have been Xanax, or if he asked for Xanax or Adderall, whatever, I would of course give it to him. Question, so you would supply Paul Bettany with whatever medication or controlled drugs he asked for, is that right? Answer, if he was feeling anxious or if he was feeling unpleasant, I would give him what he asked for. Question, would you give him a Xanax? Answer, yes. Did I read that right? You certainly did, yes, sir. And you shared... respect and కంప్లీట్ రెస్పెక్ట్ మరి కంప్లీట్గా A to Z. అంటే ఎదుటి వాళ్ళ టీం లాయర్స్ కొంతమంది ఎన్నో క్వశ్చన్లు వేశారు, మల్టిపుల్ క్వశ్చన్స్ వేశారు, కించపరిచే విధంగా క్వశ్చన్లు వేశారు. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా తను చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా చెప్పడం జరిగింది, అంటే ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. నిదానంగా టైం తీసుకున్నారు. ఆయన కంగారుగా మాట్లాడేసి కంగారుగా జవాబులు చెప్పలేదు. చాలా నిదానంగా ఆలోచించి ప్రతి ప్రశ్నకి కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మరీ సమాధానం చెప్పారు. అంటే నేను అనేది జానీ డెప్ టీమ్ లాయర్స్ కాదు, ఓకే, తన ఎక్స్ వైఫ్ టీమ్ లాయర్స్కి తన ద వే హీ రెస్పాండెడ్, అది చాలా బాగా నచ్చింది. తన ఒక యాటిట్యూడ్, రెప్యుటేషన్, కూల్నెస్ మెయింటైన్ చేస్తూ నిజాలు చెప్తూ తను యాక్సెప్ట్ చేశాడు చూడండి, అది నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఓకే, సో ఈ ప్రక్రియలో ఎలా జరిగిందంటే 6 వీక్స్లో తన ఆపోజిట్ టీమ్ లాయర్స్ని నవ్వించేటట్టు చూడండి. ఓకే, అంత బాగా ఆయన రెస్పాండ్ అవ్వడం, ఈ వే ఆఫ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్గా సమాధానం చెప్తూ ఉంటే చాలా మంచిది. అవతల వ్యక్తికి కూడా మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, అంటే ఒక డిఫెన్స్ వార్లోకి వెళ్ళిపోకుండా ఇద్దరు కూడా కూల్గా కాన్వర్సేషన్ చేసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది కూడా నాకు బాగా నచ్చింది. రెస్పెక్ట్, సెకండ్ పాయింట్ ఇచ్చి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందరి టీమ్స్కి, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఆయన ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. ఓకే, చూడండి. That's what it says, yes, sir. And the next article is an article from May 7th, 2016. It's entitled Johnny Depp, Friends and Family Seriously Concerned About Him. Here's Why. Yes, correct? How did they know? The next article from May 1st, 2017, before Ms. Heard filed for a restraining order, a year and a half before she published, this would be after, May 1st, 2017. The headline is, Johnny Depp has a clear and epic sense of entitlement, ex-managers say. Published in the Hollywood Reporter, correct? I was in a lawsuit with him, sir. The next article from May 10th, 2017 is entitled, Johnny Depp, a star in crisis and the insane story of his missing millions. Did I read that right? That's straight from the same lawsuit, sir. The next article, also from May 10th, 2017, a year and a half before the op-ed was published, says, Johnny Depp reportedly drank heavily and was constantly late on the new Pirates movie set. Did I read that right? You did, reportedly. The next article, also from May 10th, 2017. Mr. Depp, this is a pathetic attempt. Mr. Depp, please just respond to the question I'm asking you. What's your question? The next document, an article published in Vanity Fair on May 10th, 2017, is entitled, Johnny Depp's Financial Woes Might Sink the Next Pirates of the Caribbean. Did I read that right?
You did. I don't know The how next my article, financial woes would do May that. 25th, 2017, a year and a half before the op-ed was published, an article entitled, "Where Did It All Go Wrong for Johnny Depp? After a string of flops and a ton of bad press, Johnny Depp's star power looks as wobbly as Jack Sparrow on a plank." Did I read that right? You read that very, very well. The next one, Hollywood Reporter, May 27th, 2017. Headline, "Pirates of the Caribbean, The Diminishing Returns of Johnny Depp." Did I read that right? You certainly did. Hollywood Reporter were very nice to me at the time. July 12th, 2017. "Why are all of Johnny Depp's movies bombing at the box office?" Did I read that right? You certainly did. November 4th, 2017. A year and a month before Amber published the op-ed. Headline, "Johnny Depp allegedly showed up drunk to movie premiere, reports say." Did I read that Allegedly, correctly? reports say. This is hearsay. is June it not? 21st, Your favorite 2018, word. 6 months before the op-ed was published. Vanity Fair article, "The real reason Johnny Depp used an earpiece on a film set." I think that was I read explained that in court correctly? the other day. Oh, you did, yeah. June 21st, 2018, 6 months before the op-ed was published. A Rolling Stone article entitled, "The Trouble with Johnny Depp. Multi-million-dollar lawsuits, a haze of booze and hash, a marriage gone very wrong, and a lifestyle he can't afford inside the trials of Johnny Depp." Did I read that right? You did. You should read the article. It's And the wonderful. last one, June 22nd, 2000, the author of this article, Amber Heard, correct? Which seems she was the one making the statements. Yes, I had the opportunity to fight back. Permission to publish Exhibit 2, Your Honor. All right, Exhibit 2 is already in evidence, so we'll publish. Mr. Depp, you realize that the only job for this jury to decide, Yes, sir. its only job, is to determine whether this op-ed and this op-ed alone is defamatory. Objection calls for legal conclusion. I'll sustain the objection. This is the only writing that's the subject of this lawsuit that you brought, correct? Same objection. It's fact, Your Honor. He I'll formally brought the allow that lawsuit. question. I'll allow that question. This is a version of that story of the op-ed that I've never seen. The one that was published before, the only one I've ever seen is the one that was published prior to this. They changed the title because they were in fear of trouble. Well, I'd move to strike that. సో ఇక మూడోది వచ్చి మూడో విషయం నాకు ఏమొచ్చిందంటే తన ఆపోజిట్ టీము ఈయన మీద ఎన్ని నిందలు వేసినా, అంటే వాళ్ళు వీడియోస్ కొన్ని ఎడిట్ చేసామంటున్నారు, కొన్ని వీడియోస్ ఎడిట్ చేసి ఈయన ఆపోజిట్గా కోర్టులో ప్రజెంట్ చేశారు. తర్వాత ఏమో ఎదుటి లాయర్స్ ఈయన మీద ఎన్నో అపనిందలు వేశారు. మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు ఇలా పెట్టావని, ఇలా కొట్టావని, ఇలా చేసావని ఎన్నో అపనిందలు వేశారు. కానీ ఇప్పుడు కూడా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన తన ఒక సమాధానాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక యాంగ్రీ మ్యాన్గా, ఒక 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 టెన్షన్లో ఎప్పుడు కూడా ఆయన ఆ బిహేవ్ చేయలేదు. ఎప్పుడు కూడా ఒకే లెంగ్త్ ఆఫ్ కూల్నెస్ మెయింటైన్ చేస్తూ, ఆ తర్వాత అంటే వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకి విన్న వాళ్ళకి మనకే కోపం వస్తుంది. ఆయనకి అది కూడా రాలేదు, ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళు, అంటే ఆయన ఎక్స్ వైఫ్ కూడా ఆ కోర్టు బోర్డులో కూర్చుని సమాధానం చెప్తున్నప్పుడు, తన మీద నిందలు వేస్తున్నప్పుడు, తన ఎక్స్ వైఫ్ నన్ను ఇలా కొట్టాడు, అలా చేశాడు అని నిందలు వేస్తున్నప్పుడు తను ఎప్పుడు కూడా అంటే కోపంగా కానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఏమో మాక్ చేయడం కానీ ఎటువంటి ఏం లేదు. తను ఎప్పుడు కూల్ మెయింటైన్ చేశాడు. అంటే ఒక జనరల్ కాన్వర్జేషన్ వింటున్నప్పుడు ఉండే ఒక రెస్పెక్ట్ కానీ, ఒక మెయింటెనెన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది మెయింటైన్ చేయడం నాకు బాగా నచ్చింది. అంటే ఆయన మీద నిందలు వేస్తున్నారు, ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కొన్ని కోట్ల మంది ఈ కేసుని లైవ్గా చూస్తున్నారు. లైవ్లో తనే లాయర్స్ కూడా ఎంతోమంది అపనిందలు వేస్తున్నా తను మాత్రం ఓకే తన యాటిట్యూడ్ని, ద వే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని కాన్ఫిడెంట్గా ఉంచి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం, ఎవరిని ఎక్కిరించడం కానీ, ఆ తర్వాత ఎవరిని కోపడటం కానీ ఆయన చేయలేదు. ఆయన తెలుసు అది అబద్ధం అని, అది తప్పుడు విషయం తెలుసు. అయినా సరే అతను తనకి క్లియర్గా సమాధానం ఇచ్చుకుంటూ, క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ, ద వే హీస్ సో కాన్ఫిడెంట్, అది నాకు బాగా నచ్చింది. సో నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే తన అటర్నీ బెన్ చివ్
అంటే తన లాయర్ అటార్నీ అది డిఫరెన్స్ తెలియదు నాకు. తన లాయర్ ఏం చెప్పారో చూడండి జానీ డిప్ గురించి, తను ఎందుకు ఈ కేసు గెలిచారు అని చూడండి. Just one example on TikTok, the Justice for Amber Heard hashtag has 27 million views. Justice for Johnny Depp, 20 billion. Heard's attorneys have suggested that perhaps this is because of an orchestrated campaign on behalf of Johnny Depp. Do you know anything about an online campaign on behalf of Johnny Depp? That is utterly baseless. In fact, very early in the case, the prior Chief Judge White had thrown out a count in the counterclaims that related to that. It was absolutely absurd and baseless. And you know for a fact that neither he nor his agents nor anyone tried to, in some way, pay for or otherwise encourage this kind of social media activity. Categorically false. Why do you think the jury didn't believe her? Because when you look at the verdict, it really comes down to that. The issue was, is what she's saying true or false? And by their verdict, they said it's false. Well, my sense is that it had a lot to do with accountability, that Johnny owned his issues. He was very candid about his alcohol and drug issues. He was candid about some unfortunate texts that he wrote. And I think it was a sharp contrast to Ms. Heard, who didn't seem, or at least the jury may have perceived, that she didn't take accountability for anything. As you know, this has been... అది యుఎస్లో ఎన్నో సాక్ష్యాలు సృష్టించారు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా అదేంటి అంటే చాలామంది అనుకుంటారు ఇటువంటి కేసుల్లో, డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో ఎక్కువ ఆడవాళ్ళే ఎక్కిరిస్తారు అని. అలానే కాదు, ఇక్కడ ఇద్దరు ఈక్వలే, వాళ్ళ చట్టాల్లో ఇద్దరు ఈక్వలే అన్నట్టుగా ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది కాదు నా కాన్సెప్ట్. నాకేంటంటే బాగా నచ్చింది, అంటే మళ్ళీ చెప్తున్నాను, నాకు బాగా నచ్చింది ద వే హీ హ్యాండిల్డ్ ద సిట్యువేషన్, the questions towards him, the way he provided the clarification, the way he was very confident, in replying to the teams, to the judge, to the jury, to the lawyers. I was very impressed. And confidence, రెండు మెయిన్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఏమో you have to be very truthful to the society, because society is looking at you and you are, మీరు సెలబ్రిటీ. సో మీరు దాన్ని అంటే ఇట్స్ నాట్ అబౌట్ హిమ్. అంటే మనకి అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సో అంటే ఒక 10 మందిని మనం ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? 10 మంది కాకపోతే ఒక 50 మంది, ఒక 100 మంది క్వశ్చన్లు వేయచ్చు. ఇటు 10 మంది మనకు క్వశ్చన్లు వేయచ్చు. బట్ మనం ఎలా దాన్ని అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అనేది కొంతవరకు నేను ఆయన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది జస్ట్ మై ఒపీనియన్. నాట్ షూర్ ఈ వీడియో కూడా పెట్టచ్చు లేదని అనుకున్నాను, చాలా ఆలోచించే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏమైనా తప్పుగా మాట్లాడితే, ఏమైనా మీకు నచ్చకపోయినా చెప్పండి, ఈ వీడియో వెంటనే నేను డిలీట్ చేస్తాను. అంటే ఆయన కొన్ని చూడండి, మీరు కొన్ని కాన్వర్సేషన్స్ ద వే అంటే రెండు ఈ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్, అటు ఎక్స్-వైఫ్ టీమ్ లాయర్స్, ఇటు ఈయన టీమ్ లాయర్స్, ఒక పవర్ఫుల్ ఇంటెలిజెంట్ టీమ్ మధ్యన కాన్వర్సేషన్స్ కానీ, పొట్టిగా ఇన్వెస్టిగేషన్స్ కానీ, ద కాన్వర్సేషన్స్ సూపర్గా ఉన్నాయి. ఓకే, ఒక మూవీ, ఒక డ్రామా చూసినట్టు అనిపించింది, ఒక లైవ్ డ్రామా చూసినట్టు అనిపించింది. సో మీకు టైం ఉన్నప్పుడు చూడండి. కొన్ని క్లిప్స్ నేను యూట్యూబ్ కింద పెడతాను, అవి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.